సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. రామ్ చరణ్ గారి డైలాగ్, ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ మీరు ఇదే చెప్పాను అని చెప్పారు, ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో పంచుకున్నారు. పుడతామా ఏంటి మళ్ళీ అని. ఓటే పని చేసినాకి ఒకేనా బతికినాకి ఎంత పెద్ద బతికెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికెందుకు, పుడతా ఏంటి మళ్ళీ. ఏదన్నా పదం మీ స్లాంగ్ లో కాకుండా కొంచెం న్యూట్రల్ గా పలికేస్తున్నారు అనుకో, మీరు ఏమైనా చెప్తారా మధ్యలో కొంచెం మారిస్తే బాగుంటదని అని చెప్తారా? అది ముందు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు డైలాగ్స్ ఇలా షూట్ కడికి వెళ్తానప్పుడు నన్ను కూర్మారావు గారిని, ఇప్పుడు చరణ్ గారు కుస్తీ యోధుడిలా కనిపించారు, క్రికెటర్ లా కనిపించారు, క్రికెటర్ లా రకరకాల షాట్లు కనిపిస్తున్నాయి. ఈ షాట్ సో ఏ వర్షన్ మీకు బాగా నచ్చింది? ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ లో ఒక్కొక్కరు ఉంటాం సార్, అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతారు. సో బాడీ ఏంటి, బాడీ ఏమనిపించింది రామ్ చరణ్ గారు అది తీసి ఆ కుస్తీ యోధుడి కింద వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? నిజంగా ఆంజనేయ స్వామి ఆ గద ఒకటి పట్టుకున్నారు. అసలు ఆయన ఫస్ట్ వచ్చేటప్పుడు ఇలా గద పెట్టుకునేటప్పుడే సార్ అన్నారు, సార్ మీలో నాకు ఆంజనేయ స్వామి కనిపిస్తుంటారు. చూడమే ఆటే నా పొగరు. సో బేసికలీ మన డైలెక్ట్, మన స్లాంగ్, మన యాస సినిమాల్లో హీరో పలకడం, సో అలా విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు హీరో ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు, మాస్ డైలాగులు చెప్పడం. మొత్తం ఆ బొబ్బిలో అయితే మొత్తం రామ్ చరణ్ సార్ ఫ్యాన్స్. అలాంటిది ఆయనకి నేను చెప్పడం మా ఏరియా, మా జిల్లా అదృష్టం నాకు తెలిసి. అంతే, విజయనగరం జిల్లా ఒక ఎమోషనల్ ఎండింగ్ ఉండి అలా బరువెక్కిన గుండుతో బయటకు రావడం మీకు ఇష్టమా, మీకు నచ్చుతుందా? ఇప్పుడు రంగస్థలం అనేది మీకు ఎలా సార్ ఇష్టం? అది ఎమోషనల్ అది కదా, ఇది కూడా అంతే సార్. ఇప్పుడు మా సినిమా తీసేటప్పుడు మాస్గా ఉంటుంది, క్లాస్ సినిమా తీసేటప్పుడు క్లాస్గా ఉంటుంది, లవ్ స్టోరీ తీసినప్పుడు లవ్గా ఉంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం రామ్ చరణ్ గారిని సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలంలో గోదావరి స్లాంగ్ సంథింగ్ ఆ స్లాంగ్ మాట్లాడడం మనం చూసాం. ఇప్పుడు రామ్ చరణ్ గారి పెద్ద సినిమా వస్తుంది, ఇందులో విజయనగరం స్లాంగ్ మనం చూస్తున్నాం అనమాట. సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారి డైరెక్షన్లో. సో ఆయన డైలాగ్ ఫస్ట్ రిలీజ్ అయిన డైలాగ్కే మన అందరం అబ్బా భలే మాట్లాడారు అనుకున్నాం కదా, లైక్ పుడతారా ఏంటి మళ్ళీ సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ డైలాగ్. సో ఆ రామ్ చరణ్ గారి డైలాగ్ వెనక, ఆ స్లాంగ్ వెనక కష్టపడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా గణేష్ గారు మనతో పాటు ఉన్నారనమాట. ఆయనకి స్లాంగ్ ట్యూటర్ అండ్ ప్రాంప్టింగ్ కూడా ఇచ్చిన వ్యక్తి అనమాట. రామ్ చరణ్ గారితో మొత్తం ట్రావెల్ అయ్యారు. సో పెద్ద అప్డేట్స్, కొంచెం ఆ సెట్స్లో మూమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ గణేష్ గారు. హాయ్ సార్, నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీరు కూడా బుచ్చిబాబు గారిలో చేతులు కట్టుకుంటున్నారు? సార్ మా గురువు గారు సార్, ఆయన చేతులు కట్టుకోవడం కదా మర్యాద ఉంటుంది. అంటే బాడీ లాంగ్వేజ్ సేమ్ మాకు బుచ్చిబాబు గారు కనిపిస్తున్నట్టు అయింది. అదేం లేదు, ట్రావెల్ అవడం వల్ల ఎలా అయ్యారా ఏంటని. ఆయన అందరికీ క్రమశిక్షణ నేర్పుతారు సార్, ఆయన క్రమశిక్షణ పాటిస్తారు, అందరికీ నేర్పుతారు, అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, తర్వాత రామ్ చరణ్ గారు అని అన్నారు. నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు మా మదర్కి, నాకు చరణ్ బాబు. ఈ జనరేషన్ అంతా, ఈ జనరేషన్ మా ఏరియాలో నాకైతే, నాకు మా తమ్ముడికి మా చెల్లికి ఫేవరెట్ హీరో చరణ్ సార్. అసలు ఎంత అదృష్టం. అసలు ఇది ఐ మీన్ ఆడిషన్స్ పెట్టారని విన్నాం మేము. అప్పుడు వైజాగ్, విజయనగరం ఈ ఏరియా అన్నిటిలో ఆడిషన్స్ పెట్టారు. అప్పుడు ఆడిషన్స్ వచ్చినప్పుడు కూడా వచ్చినాయి. కాస్టింగ్ కి వెళ్ళారండి, కాస్టింగ్ గ్రూప్ కి, అది ఆడిషన్ కి వెళ్ళారు. లేదు అంటే ట్యూటింగ్ దీనికి కూడా మాకు వచ్చినాయి, కొంచెం గ్రూప్స్ లో అప్డేట్స్ వచ్చినాయి. లైక్ ఎవరన్నా స్లాంగ్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటే కావాలి అని చెప్పి. మరి ఏమో సార్ నాకైతే తెలియదు. మీరు ఎలా వచ్చారు ఆన్ బోర్డ్? నేను మన కోడైటర్ సురేష్ సార్ ఉంటారు, ఆయన వాయిస్ రికార్డ్ పెట్టమని చెప్పారు. మేనేజర్ బుజ్జి గారు అని ఉంటారు, వాయిస్ రికార్డ్ పెట్టమని చెప్పి రామనాని అని సార్ పక్కన ఉంటారు. అన్నయ్యకేమించో నేను వాయిస్ రికార్డు ఎట్టడం జరిగింది. ఆయన సార్కి వినిపించి ఒక ఈయన బాగుండని ఒక 5-6 ఇంకా బోల్డ్ భాషలు అప్పట్లో ఎలా మాట్లాడేవారు అని చాలామంది ట్రై చేశారు. చాలామంది, నేను కాకుండా ఇంకా మా ఏరియాలో ముస్లిం వాళ్ళు చాలామంది పెట్టా. ఆ పెడితే అందులో మనకు సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రాంప్టింగ్ చెప్పే ఉంటారు చాలా సార్లు, మన చరణ్ సార్కి పక్క నుంచి చెప్తా ఉండుంటారు మీరు. చాలా సార్లు ఏం కాదు సార్, ఇప్పుడు కష్టమైన డైలాగ్స్ చాలా ఉంటాయి కదా, మొత్తం స్క్రిప్ట్ అంతే కదా. స్క్రిప్ట్ ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చింది కదా మీ దగ్గరికి, బౌండెడ్ స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ ఏ స్లాంగ్ లో ఉంది?
అది మామూలు డైలాగులు రాసిన ఇప్పుడు న్యూట్రల్ డైలాగ్ లో ఉంటది. అది కూడా మనకి ఏ డైలాగ్స్ ఉంటే అవి రామన్ అని ఉంటారు. ఆయన మాకు ఆ స్క్రిప్ట్ ఇచ్చి ఆయన మాకన్నా ఎక్కువ ఆయనకే కొంచెం స్లాంగ్ వచ్చు. ఇంకా బుస్కొట్ని బుస్కొత్తు అవన్నీ అంటారు. నా సెట్ని బుస్కొట్టు అంతరం అవన్నీ అన్నయ్య. అంటే ఏంటి బుస్కొట్ అంటే సెట్ వేసుకుంటాం కదా అని చెప్పి మాకు 15 రోజులు పట్టింది. అది మా సార్ కాడికి బుచ్చిబాబు సారు రామన్ అన్నయ్య తీసుకెళ్లారు. అసలు బుచ్చిబాబు సారు ఫస్ట్ చూసేటప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సార్ని ఫోటో అడిగా, అంటే నేను అడగలేదు, రామన్ అడిగితే 2 రోజుల తర్వాత అదే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మా ఊరి నుంచి వచ్చాం కదా మా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు అని అడిగితే అప్పుడు సార్కి చెప్పాడు అన్నయ్య. చెప్పేసరికి ఫోటో అడగడానికి ఎంతసేపు పెట్టి అప్పుడు అడగాలి కదా రా తీసుకొని ఇచ్చారు. అది నా ఫస్ట్ ఫోటో ఉంది నా ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, మాకు షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఐ మీన్ రామ్ చరణ్ గారితో ట్రావెల్ అవుతున్నప్పుడు ఫస్ట్ డైలాగ్ మీరు ఇదే చెప్పాను అని చెప్పారు, ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో పంచుకున్నారు, పుడతామా ఏంటి మళ్ళీ అని. ఓటే పని చేసినాకి ఒకేనా బతికినాకి ఎంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, పుడతాం ఏంటి మళ్ళీ చెప్పి. మీరు ఇలాగే చెప్పారా సేమ్, లేదు మామూలుగా చదువుతున్నట్టు చెప్పారా? అంటే సారు ఫస్ట్ కూర్చోండి, సారు పిలిచారు, బుచ్చిబాబు సార్ తీసుకెళ్లారు. సార్ బుచ్చిబాబు సార్ ముందే చెప్పారు, సేమ్ ఆ స్లాంగ్ లో బుచ్చిబాబు సార్ చెప్పారు చరణ్ సార్. చెప్పినప్పుడు మమ్మల్ని ఇంకొకసారి సార్ అడిగారు చరణ్ సార్, ఒకసారి ఎలా మీ స్లాంగ్ లో ఒకసారి చెప్పండి. మాకే 15 రోజులు పట్టింది ఆ స్క్రిప్ట్ కి. జస్ట్ ఒకసారి చూసారు, ఇంకొకసారి చూసారు, అంతే. ఒకటిసారి మాట్లాడి సార్ అయిపోయి. ఒకటి 2 సార్లు చెప్తే వెంటనే 1-2 సార్లు ఐ మీన్ మమ్మల్ని ఒకసారి చదవమంటారు, ఆయన ఒకసారి చదివారు, తర్వాత 2వ సారి అయిపోయింది టేక్ తీసేసుకోవడం. ఇప్పుడు చిన్న ఉంటాయి కదా, చిన్న మైన్యూట్ థింగ్స్ ఉంటాయి కొన్ని, స్లాంగ్ కంప్లీట్ గా రాకపోవచ్చు, అక్కడ దొరికేస్తా ఉంటాయి, చిన్నవి ఉంటాయి కదా, అవి ఏమన్నా కరెక్షన్స్ మీరు ఒకవేళ చూసారనుకో, ఇది కొంచెం ఎలా పలికితే బాగుంటది అని చెప్పి అసలు దానికి చిన్నవి ఉండవని, ఆ స్క్రిప్ట్ పేపర్ మీద ఏది ఉన్నదో అదే మేము చెప్తాం, అదే సార్కి ఇస్తాం. అదే ఇప్పుడు పలికే విధానం కొంచెం ఏదన్నా పదం మీ స్లాంగ్ లో కాకుండా కొంచెం న్యూట్రల్ గా పలికేస్తున్నారు అనుకో, మీరు ఏమైనా చెప్తారా మధ్యలో కొంచెం మారిస్తే బాగుంటది అని ఏమైనా చెప్తారా? అవి ముందు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు డైలాగ్స్ ఇలా షూట్ కడికి వెళ్తానప్పుడు నన్ను కోర్మారావు గారిని రామనన్నయ్య ముందే క్లియర్ చేసుకొని, షూటింగ్కి వెళ్ళే ముందే ఒక 4 రోజులు 5 రోజుల ముందే మాకు క్లియర్ చేసేవాళ్ళు. క్లియర్ చేసుకుని అన్న అంటే పర్ఫెక్ట్గా ఉండి క్లియర్ చేసినప్పుడు అప్పుడే. సో మొత్తం చరణ్ గారి వర్షన్ అయినా మీది, ఇంకా ఎవరికైనా కూడా మొత్తం సినిమాలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి నేను కోర్మారావు గారు, ఒక ఇంగ్లీషు ఐ మీన్ నార్త్ సౌత్ వాళ్ళు కాకుండా మన తెలుగు ప్రతి ఒక్కరికి. జగపతి బాబు గారు మీరు కూడా అన్నట్టున్నారు కదా, గుర్తుపట్టలేదు నేను వచ్చిన తర్వాత అని, ఆయనకి మీ సహాయం ఎలా ఉంది? ఆయనకి మీ ప్రాంప్ట్? ఆయనకి కోర్మారావు గారు మేము వెళ్ళాం, ఆయన నేర్చేసుకున్నారు, ఆయన రామనన్నయ్య చెప్పేశారు. ఆయనకి రామనన్నయ్య సారు మాకన్నా బాగా మాట్లాడతారు, బుచ్చిబాబు సారు. బుచ్చిబాబు సార్ చెప్తారు, ఒక్కసారి మామూలు ఇంకొకసారి అడగండి అని అంటారు అంతే. టేక్ వెళ్తారా బాగుందా లేదని అడుగుతారు, మాకన్నా బాగా వాళ్ళే చెప్తారు సార్. అసలు ఆయన డెడికేషన్. సో బేసికలీ మన డైలెక్ట్, మన స్లాంగ్, మన యాస, సినిమాల్లో హీరో పలకడం, ఒక సినిమా దాని మీద రావడం, ఆ బ్యాక్ డ్రాప్ మీద వస్తే ఎవరికైనా ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే తెలంగాణ డైలెక్ట్ మీద విజయ్ దేవరకొండ గారు వచ్చి చేసినప్పుడు అందరూ మురిసిపోయారు ఇక్కడ. సో అలా విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు హీరో ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు, మాస్ డైలాగులు చెప్పడం. హీరో ఒక పెద్ద మెగాస్టార్ కొడుకు, ఒక మెగా పవర్ స్టార్ గారు కొడుకు, అసలు అంత పెద్ద హీరో, మా ఫేవరెట్ హీరో. మీరు ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో మొత్తం మా బొబ్బిలి అయితే మొత్తం రామ్ చరణ్ సార్ ఫ్యాన్సే నేను చిన్నప్పటి నుంచి. అలాంటిది ఆయనకి నేను చెప్పడం, మా ఏరియా మా జిల్లా అదృష్టం నాకు తెలిసి, అంతే విజయనగరం జిల్లా అదృష్టం. మా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు రంగస్థలం ఉంది పశ్చిమ గోదావరి, అబ్బాయి ఎంత బాగా ఇప్పుడు మాకు వచ్చింది ఆ ఛాన్స్. ఆ కథ ఇంకోటి ఏంటంటే బుచ్చిబాబు సారు మా ఏరియా నుంచి కూడా మా ఏరియా అదృష్టం, ఐ మీన్ మా స్లాంగ్ అదృష్టం. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా కట్అవుట్లు నిండిపోతా ఉంటాయి ఇలా సినిమా వచ్చినప్పుడు, చరణ్ గారి సినిమా వచ్చినప్పుడల్లా. ఇప్పుడు మరి పెద్ద కొంచెం మీకు ప్రెస్టీజియస్ కదా, మీ ఏరియాలో జరిగిన కథ. సార్ మా ఏరియాలో జరిగిన కదా, మా ఊర్లో మా పెద్దది బాబా టెంపుల్ ఉంటది, అక్కడ నేను ఫ్లెక్సీ కట్టించాను సార్ ఆయన బర్త్డేకి. ఇప్పుడు కట్టించా, కిందసారి కట్టించా. ఈ సినిమా ఫ్యాన్ సార్ ఆయనది మా సార్ ఖచ్చితంగా కట్టించా. ఈసారి ఇంకా ఎక్కువ ఫ్లెక్సీలు ఉంటాయి. ఆల్రెడీ ప్రింట్ కూడా చేస్తా తెలుసా, ఒక 2 రోజుల ముందు
కట్టేస్తుంది. ఫ్లెక్సీలో మీ ఫోటోలు ఎంతవరకు పడ్డాయి? మీ ఏరియాలో మీ చుట్టుపక్కల ఉంటాయి కదా, చుట్టుపక్కల మీ friends వేస్తూ నాది ఉంటారు. జస్ట్ చిన్నవే, అదే ఏదైనా చరణ్ సారు బుచ్చిబాబు సార్ అంతే. సో మీవి కూడా ఉన్నాయి అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న మీ కింద మీ ఫోటో వేయడం. ఈయడం ఉంది. మా బొబ్బుల రాజు గారు ఆయన చాలా బాగా స్పందించారు. అసలు ఆయన ఫస్ట్ మన ఏరియా కథ గణేష్ అని ఆయన ఒకసారి పిలిపించారు. పిలిపించి సూపర్ అన్నారు బేబీ నాయన్ గారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ. అంటే ఇప్పుడు జనరల్లీ ఊరు నుంచి ఎవరన్నా బయటికి వెళ్ళి ఏదైనా సాధించి తిరిగి వస్తే వాళ్ళకి పలికే అది ఉంటది కదా, గొప్పగా పరిగెట్టిన వచ్చి, లేకపోతే అందరూ ఆప్యాయంగా మాట్లాడడం, అందరూ అడగడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మేము సినిమాల్లో ఉంటూ ఉంటాయి. మేము పెద్ద నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సంథింగ్ ఏదో ట్రైన్ అది ఇది అని అంటున్నారు బయట. మేము అది అడగం. కానీ మీ స్పందన ఏంటంటే, మిమ్మల్ని ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసింది కదా, ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టిన తర్వాత అందరికీ తెలిసింది, అరే చరణ్ అన్న పక్కన ఉంటున్నాడు ఈయన వెళ్ళి, అరే మనోడు చరణ్ అన్న పక్కన ఉంటున్నాడు చెప్తున్నాడు స్లాంగ్. తిరిగి వెళ్ళినట్టునే ఊరు వెళ్ళినట్టునే మీ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి, మీ చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఏం చేశారు? అసలు దీంట్లో సెలెక్ట్ అయ్యానంటే మా ఊర్లో ఎవరైనా నమ్మలే, ఏదో సొల్లు కూడా అబద్ధాలు ఆడుతాను అంటారు. అంటే నుంచో నేను ఆఫీస్కి వెళ్ళా, బుచ్చిబాబు సార్ ఫోటో పెట్టా. అప్పుడు ఇంకా వండర్, ఇంకా నేను క్యాటరింగ్ చేస్తా, మా వాళ్ళే నమ్మలే, బాధ అనిపించింది. బట్ ఇప్పుడు కాదు, ఏదో ఒక రోజు ఉంటుంది మనకి కూడా. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ నమ్ముతాను నేను. మా గురువు గారు దత్తాత్రేయ స్వామిని ఎలా నమ్ముతారో మేము అలా నమ్ముతాం. మా ఆఫీసులో ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి ఫొటోస్ ఉంటాయి. ఓకే, సో ఇందులో క్యారెక్టర్ కూడా చేశారు సినిమాలో, మొత్తం సినిమా అంతా ట్రావెల్ అవుతూ ఉంటారు. హీరో గారితో ఉంటాం అలా సైడ్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కదా మీరు వచ్చింది, ఆ క్యారెక్టర్ ఎలా ఇన్వాల్వ్ అయింది మరి? అప్పుడు లుక్ టెస్ట్ అయినప్పుడు నేను గడ్డంతో కొంచెం ఉన్నా. సార్ అప్పుడు రామన్ వాళ్ళు చూసి, సార్ ఇప్పుడు కారు వచ్చి కింద ఉంటా ఇలా అంటారు సార్. అప్పుడు హ్యాపీనెస్ వేరు, బాగుంది వెయ్యి క్యారెక్టర్ అని చెప్పేసి. బేసికల్లీ మీరు ఇప్పుడు ఆర్టిస్ట్ అయిపోయారు. అనుకున్నారా యాక్టర్ అవుదాం ఎప్పటికైనా? అలా యాక్టర్ అనుకోలేదు, కానీ ఏదో నేర్చుకుందాం అని వచ్చాను. బట్ వచ్చిన తర్వాత మరి ఏదైనా సార్ సినిమా మా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా చేస్తే చేస్తాం. అంటే సినిమాలో సీన్స్ కనిపిస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక ఆడిషన్స్ కి వెళ్తాం. ఆడిషన్ కాదు, కానీ ఈ సినిమా ఒక వ్యక్తి చేశారు. ఆ సినిమాలో అన్నయ్య వాళ్ళ సినిమాలో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, పూరి సార్ది. పూరి సార్ కొత్త సినిమా ఉంది కదా, అందులో చిన్న చేశాను, ఒకటి కూడా చేశాను. ఇప్పుడు విజయ్ సేతుపతి గారి ఓకే చేశారు. ప్యారడైజ్ కూడా వెళ్ళాను. అక్కడ నేను అంటే ఈ షూటింగ్ కదండి, అది ఎక్కువ రోజులు అడిగారు, ఒక 10-15 రోజులు. ఒక రోజు 2 రోజులు అయితే మేనేజ్ చేయొచ్చు, అసలు మేనేజ్ చేయాలి మన సినిమా ఫస్ట్. సో ఇప్పుడు ఇది కొంచెం పర్సనల్ జర్నీ కదా, పెద్ద సినిమా వచ్చేసరికి ఆర్టిస్ట్ కి వెళ్ళింది కాదు. చరణ్ గారికి నేర్పడం, మళ్ళీ ఆర్టిస్ట్ గా కలవడం, వెనకాల చూడడం, కెమెరాస్ చూడడం, సరదాగా ఎవరు ఏం చేస్తున్నారు అన్ని చూడడం. ఏ క్రాఫ్ట్ ఏదైతే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? నేను సార్ కాడికి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫ్రేమ్ కూడా పెద్ద హ్యాట్ ఎవరైనా నేను చేశా కదా, 2-3 సినిమాలు చేశా, పెద్ద హ్యాటర్ అని చూస్తారు. ఆ సైడ్ వెళ్ళి చూడరు ఫ్రేమ్ లో. ఆ సైడ్ వెనక్కి ఎంతమంది ఉన్నారు, ఆ వెనక్కి ఎంతమంది అందరు కలిపి మానిటర్లు చూస్తారు సార్. అది ఆయన విజన్. అంటే ఎలా తెలిసింది? ఏమన్నా పర్టికులర్ డీటెయిల్ చెప్తా ఉంటారా? ప్రతి ఒక్కరు అడుగుతారు. నేనున్నాను, మాది మా ఊరు మా బ్యాచ్ ఉంటది. మా బ్యాచ్ ఒక 10 మంది ఉంటాం. 10 మంది ఉన్నప్పుడు మా 10 మందిలో ఎక్కువ నాకు కొంచెం యాక్టింగ్ రాదు కదా, నాను ఇంకొక రామచంద్రం ఉంటాం. మా అరే గణేష్ సార్, రే గణేష్ క్యారెక్టర్ ఇస్తే ఇవ్వలేదంటావు, చెప్తే నువ్వు చేయవని అంటావు. అప్పుడు ఒడిగిపోద్ది. గణేష్ అంటే నాకు అర్థమైపోద్ది, అంత గ్రేట్ ఆయన. ఇంకోటి ఏంటంటే, ఆయన నాకు ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా అదృష్టం. అసలు ఎక్కడో చరణ్ సార్ని చూస్తే చాలు, అలాంటిది చరణ్ సార్తో కొంచెం స్లాంగ్ మాట్లాడి ఆయన దగ్గరుండి చూసి అసలు అద్భుతం అన్నమాట. ఒక వండరు. ఇదంతా మా బుచ్చిబాబు సార్ దయ వల్ల వచ్చింది నాకు. సో బుచ్చిబాబు గారు బయట ఇప్పుడు మీరు ఉన్నట్టు ఉంటా ఉంటారు, పబ్లిక్ లో ఎలా ఉంటారు, బట్ అక్కడ సెట్స్ లో గట్టిగా అరిచి, బికాస్ అంతమందిని హ్యాండిల్ చేయాలి, మొత్తం ఆయనే కెప్టెన్ కాబట్టి మొత్తం దాని అంతటికి ఎలా ఉంటారు, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే? అక్కడ కూడా సెట్లో కూడా ఆయన కామ్గా ఉంటారు. ఆయన ఏమో చేయరు, వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు. అరవరా అసలు కోపం? అంటే చాలా సీన్స్ రీటేక్స్ అయినప్పుడు, ఇది అయినప్పుడు మిస్టేక్స్ జరుగుతుంది. ఉండరు సెట్లో కూడా ఆయన అరవరు. మీరు ఎవరన్నారా? ఆయన అరవరు. బట్ ఫస్ట్ ఆయన వెళ్ళి
ఫస్ట్ సెట్లో ఉంటారు కదా అందరు కామన్ ఉండి ఈ సీన్ తీస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అని అడుగుతారు అంతే. అప్పుడు క్రూ అంతా సైలెన్స్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఏడు తీస్తారో ఈ సీన్ తీస్తున్నాం కదా ప్లీజ్ అని వాళ్ళకి ఒకసారి చెప్పేసరికి క్రూ అంతా క్రాంగ్గా ఉంటుంది అంతే. సైలెన్స్ అని గట్టిగా అరవడం అలాగే ఏం ఉండదు, షార్ట్ తీస్తాను కదా కాంగ్ ఉండండి అంతే. సైలెన్స్ అట్లా ఏం అడగరు అసలు, అరవరు అసలు, ఆయన అరవకుండానే హ్యాండిల్ చేసేస్తారు. ఓకే, సో ఇప్పుడు అంటే మీకు డైరెక్టర్లు కొత్త, ఐ మీన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది దీనిలో, ఇంతకు ముందు ప్రీవియస్ డైరెక్టర్లని మీరు చూడలేదు, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు ఏంటనే చూడలేదు. బట్ సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు. సినిమాలు చూసాను, కింగ్డమ్ చేసేటప్పుడు అది చూసా. కింగ్డమ్ అప్పుడు ఎరడయ్యేది, అక్కడ ఉన్న కళ్యాణ్ మస్త్ అని ఒక సినిమా ఉంటది, ఆ సినిమాకి ఏడికి చేశాను. నైస్ నైస్ చేశాను కానీ బట్ పెద్ద సినిమా అయితే ఇదే. అందులో ట్రావెలింగ్ చేసేది, అందులో ప్రతిది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏంటంటే బుచ్చిబాబు సార్ అందరికి చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యండి, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా ఇలా చెయ్యండి అని అంటారు అంతే. సో పూరి గారు డైరెక్షన్ చూసారు, పూరి గారు సినిమాలు చూడడమే అదృష్టం అనుకుంటే ఆయన డైరెక్ట్ చేసే విధానం చూడడం ఇంకా చాలా. ఆయన అసలు మామూలు కదండి. ఈ సినిమాలో విశ్వ అన్న గారు ఉంటారు, అంటే ఆయన ఇచ్చారు క్యారెక్టర్. ఆయన ఇలా గణేష్ ఇలా మన సినిమా అవుతుంది అలా ఆయన ఇచ్చారు. అది కూడా నా బ్యాడ్ లక్ అని, ఒక 2 రోజులు వెళ్ళా, 3 రోజుల నుంచి ఇంకేం సెట్ అవ్వాల. హీరో గారు ఫస్ట్ రోజు అప్పుడు హీరో గారు పక్కండి ఉంటది అనమాట, మంచి రోల్ పక్కనే. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు నుంచి ఇంకా డైలాగ్స్ ఉన్నాయా అందులో. ఉన్నాను నేను, ఉంటే ఉన్ను ఖచ్చితంగా ఉన్ను, బట్ నేను మిస్ అయిపోయా. అన్నయ్య గారు ఆయనమ్మో పూరి సార్ ఈయన ఒక వండరు, సుకుమార్ సార్ ఒక వండరు, రాజమౌళి సార్ ఒక వండరు, అంటే ఈయన వేరు. మొత్తం క్యామ్ కూడా చూడరు, క్యామ్ చూస్తారు రెడీ. ఆయన మంచి షూట్ చేసేటప్పుడు వాళ్ళ మొక్కలు చూస్తారు, ఆయన వాళ్ళ మొక్కలు చూసి రెడీ టేక్ ఓకే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో వెళ్ళడం లేకపోతే సగం సీన్, ఆ సీన్ అప్పటికే అయిపోద్ది. పూరి మ్యూజిక్స్ అని వస్తూ ఉంటాయి, ఆయన మోటివేషనల్ ఇన్స్టాగ్రామ్ వింటారా? వింటాను. ఏది మీకు బాగా నచ్చిన ఏదన్నా ఒక మాట గుర్తుందా అయింది? అంటే లవ్ ఫెయిల్యూర్ గురించి, బ్రేకప్ల గురించి రకరకాలు చెప్తా ఉంటారు, చాలా నాలెడ్జ్ కూడా ఉంటుంది కొన్నిట్లో. అంటే ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది అలాంటివి చెప్తా ఉంటారు. దేవుడి గురించి చెప్తారు. ఇప్పుడు ఆయన ఏది చెప్తారంటే, నువ్వు పక్క వాళ్ళు నమ్మకు అంతే, ఒక్క మొక్క అంతే. అంత పెద్ద ఆయన అంతే అని. ఎవరి కష్టాలు ఎవరికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు. అందరూ అన్నారు ఆయనకి డైరెక్టర్. మా సార్ కూడా ఎంత కష్టపడుతుంటారో మాకు తెలుసు, బుచ్చిబాబు సార్, ఎందుకంటే ఆయన పక్కన ఉంటాం. ఆయన అసలు మార్నింగ్ 6 గంటలకు వస్తారండి, 6 గంటలకు వచ్చి రాత్రి 12, 1 గంటకి వెళ్తారు, మళ్ళీ 6 గంటలకు వస్తారు. ఎడిటింగ్ కాడ కూర్చుంటారు, అక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు, మీటింగ్లు కాడ కూర్చుంటారు. బుచ్చిబాబు సార్ ఆయన మనిషిగా నమ్ము. బుచ్చిబాబు గారు ఇంటర్వ్యూస్ లో చెప్తా ఉన్నారు, లైక్ చరణ్ గారు, చరణ్ గారు చాలా ఒక బేబీలా చూసుకున్నారు, లైక్ వచ్చి కూర్చో అని చెప్పి తినిపించడం, అంత బాగా చూసుకున్నారు, అంత ప్రేమగా అని చెప్పి. మీరేమన్నా వాళ్ళిద్దరు కెమిస్ట్రీని ఏమన్నా చూసారు ఎక్కడైనా? సారు కెమిస్ట్రీ అని ఏం లేదు, సారు ఈయన ఎలా ఉంటారంటే ఒక అన్న తమ్ముళ్ళ ఉంటారు. ఇప్పుడు తమ్ముడు ఏడ్ చేస్తాడు, అన్నయ్యని ప్రేమ చూసుకుంటాడు, అన్నయ్య ఏడ్ చేస్తాడు, ఇంకా డబల్ ప్రేమ అని చెప్తాడు అంతే. ఇంతకంటే మరి ఇంకా మనం ఏం చెప్పలేం. అంటే ఇప్పుడు చరణ్ గారి డైట్ ఏమన్నా చూసారు మీరు? అంటే అటు వరకు మేము వెళ్ళలేదు సార్. డైట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా మనకి రకరకాల, ఆ బాడీ చూస్తే ఓన్లీ మరి ప్యూర్ వెజ్ తో చేశారు. సార్ చెప్తారు కదా వెజిటేరియన్ తినాలని, దానితో ఇంకా అంటే నేను ఏం చేసేవాడిని అంటే, ఇప్పుడు షూటింగ్ అయ్యేటప్పుడు ఫీల్డ్ చూసుకునేవాడిని, స్లాంగ్ ఏమన్నా తెలియదు అని ఫీల్డ్ కట్టుకు వచ్చేసారు. ఇప్పుడు క్రికెట్ సీన్స్ కట్ అవుతాయి కదా, సార్ ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ కాదు, ఓన్లీ స్లాంగ్ నాకు కూడా వర్కౌట్ చెప్పారు. నాకు గంగబాబు అని సార్ మేనేజర్ ఉంటారు, ఆయనకి ఏంటి మీరు జూనియర్ ఆర్టిస్టులు క్రికెట్ సీనప్పుడు రోజుకి 2000-2500 మంది ఉంటారు, వాళ్ళకి అన్నం సరిగ్గా ఉంటుందా లేదా, ఏం కూర పెడతారు, అన్నీ లాస్ట్ వరకు ఉండాలి అని పంపించారు. అది అయిపోయినంత వరకు మేము అలా ఉన్నాం, అయిపోయిన తర్వాత అయిపోయిందా సరే వెళ్తే అని అంటారు. చరణ్ గారు కూడా కేర్ చేసేవారు, అందరూ తిన్నారా లేదా అని ఫస్ట్. చరణ్ సార్ కూడా, చరణ్ సారు
బుచ్చిబాబు సార్ ఇద్దరు ఉమ్, మనకైతే చరణ్ సార్ చెప్పారు, మనకైతే బుచ్చిబాబు సార్ చెప్తారు. ఎందుకంటే మేనేజర్ గారిని పంపించినప్పుడు మనకి చెప్పింది బుచ్చిబాబు సారే. ఉమ్, ఉమ్. చరణ్ సార్ కూడా బుచ్చిబాబు సార్ ఇద్దరు చూస్తారు, సో అందరూ తిన్నారా లేదా అనేది ఫస్ట్ చూస్తూ ఉంటారు. యూనిట్ అంతా. ఫస్ట్ జూనియర్ ఆర్టిస్టులు తిన్నారా లేదని అంటారండి. వాళ్ళు పాపము ఇప్పుడు 6 గంటలకు అనుకోవాలి 4 గంటలకు వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు అలా. గ్రేట్ గ్రేట్. సో ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఒకటి రన్ అవుతుంది, అవకాశాలు వస్తే మీరు ఇంకా ముందుకెళ్తా ఉంటారు. అది పక్కన పెడితే దేని మీద మీకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది? బికాస్ ఏడీ కింద కూడా వర్క్ చేశారు, మీకు ఇంట్రెస్ట్ బాగా దేని మీద ఉంది? లైక్ ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలని ఉందా, ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా, ఇంకా ఉన్నాయి కదా రకరకాల థింగ్స్ ఉన్నాయి. అడిగారు మా రామనన్నయ్య కూడా, నీకు ఏంటి ఇంట్రెస్ట్ అంటే నేనైతే ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వదు ఇంట్రెస్ట్ అని. బట్ ట్రావెలింగ్ చేస్తే ఇంకా అలాగా మనం దగ్గరుండి చేసాం అనుకో ఇంకేదైనా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా మన ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది. నాకైతే ఆర్టిస్ట్ అవ్వాలనే వచ్చా, దేవుడి దేవల్ల అయితే ఇంకా అంతకన్నా. ఇంకోటి ఏంటంటే నన్ను అందరూ ఇది విక్రమ్ సినిమా చూసారా, ఆ కట్టర్ లా ఉన్నాను అంటారు. ఓకే, అవును, గుర్తొచ్చిందా? చాలా మంది నేను షూటింగ్ మీద మీరు కట్టర్ కదన్నా, మీరు కట్టర్ కదన్నా. దగ్గర సినిమాకి వెళ్ళినప్పుడు కూడా అలాగే అన్నారు, పారడైజ్కి వెళ్ళినప్పుడు అలాగే అన్నారు. అందరు కట్టర్ అన్నారు. బాబు ఆయన కాదు, ఆయన ఎక్కడ మనం ఎక్కడ, జస్ట్ ఏదో అని. చాలా మంది మా షూట్లో అయితే నా పిల్లలందరూ కట్టర్ అంటారు. నేనేం కట్టర్ కాదు బాబు, నేను మంచివాడిని. మంచోడ్నా? ఐ మీన్ అంటే అదే కట్టర్ మీన్స్ అందులో కట్టర్ వేరు కదా విక్రమ్ సినిమాలో. నైస్. ఇప్పుడు అంటే విజయ్ సేతుపతి గారి దగ్గర నుంచి చూసారు కదా, అప్పుడు నేను లేను సార్. అంటే పక్కనే అవును, మన బెగ్గర్ సినిమాలో పక్కన క్యారెక్టర్ కదా. అదే ఉంటే ఒకవేళ ఉండుంటే ట్రావెల్ అయి ఉంటే వేరే ఏదో జరిగేది. నేను చూడడం గురించి మాట్లాడుతున్నాను, సినిమా గురించి అనట్లేదు. విజయ్ సేతుపతి గారిలో ఏమన్నా అబ్జర్వ్ చేసింది ఏదైనా ఉంది? బికాస్ ఆయన బయట ఎలా ఉంటారంటే ఆయనకి స్టార్ అని ఆయనకే తెలియదు. ఆయన ఇప్పుడు చాలా సింపుల్ అన్న, చాలా సింపుల్ గా ఉంటారు. ఐ మీన్ అంటే ఆయన వచ్చేస్తారు, కెమెరా అటు ఇటు నడిచేస్తారు, అటు ఇటు నడుపుతారు. ఆయన బాగా మాట్లాడతారు సార్తో, పూరి సార్తో. ఆయన అందరితో ఇప్పుడు మా బెగ్గర్ సినిమాలో సాంగ్స్ అవి ఐ మీన్ చిన్న వెళ్ళాం కదా 2 days, అందులో ఉంటా. అప్పుడు అందరితో, చిన్న వాళ్ళతో అందరితో చాలా బాగా మాట్లాడతారు. ఆయనలో నేను అక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు సీన్ షూట్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి షార్ట్ పెడతారు కదా, మధ్యలో వాళ్ళు వచ్చడం వీళ్ళు వచ్చడం అని ఉంటది. అప్పుడు ఏడీలు ఉంటారు చుట్టుపక్కల, ఎందుకు మధ్య వెళ్ళిపోయింటే, ఎందుకమ్మా ఎందుకు అయిపోయింది కదా చెప్తారు, కామన్ కూల్ అంటారు. అది అబ్జర్వ్ చేశారు. ఆయన చూస్తే నాకు ఏం నచ్చుద్ది అంటే, హీరో అంటే 6 pack అవసరం లేదు, ఆయన బాడీ ఎలా ఉన్నా సరే అలాగే నచ్చుద్ది మనకి. ఎలా ఉన్నా ఆయన పొట్ట పెంచుకున్నా పర్లేదు, ఆయన సినిమాలో ఆయన ఏంటండి అసలు డీజే క్యారెక్టరే ఒక వండర్. ఒక ఉప్పున సినిమాలో రాయిరం గారు అనే క్యారెక్టర్. నా అదృష్టం ఏంటంటే ఉప్పున సినిమాలో ఆయన ఎలా ఉంటారో, ఈ సినిమాలో బుచ్చిబాబు సార్ ఎలా ఉంటారో, ఈ ఇద్దరిని ఉప్పున సినిమా టైంలో లేకపోయినప్పుడు ఈ సినిమా చూస్తే నా సినిమా కూడా చూస్తారు. అది అదృష్టం. ఇప్పుడు చరణ్ గారు కుస్తీ యోధుడిలా కనిపించారు, క్రికెటర్ లా కనిపించారు. క్రికెటర్ లా రకరకాల షాట్లు కనిపిస్తున్నాయి, ఈ షాట్, బ్యాక్ ఫ్లిప్, రకరకాలుగా కనిపిస్తున్నాయి. కుస్తీ యోధుడిగా ఆయన హనుమంతుడిలా ఉన్నాడు, హనుమంతుడి స్వరూపంలా. సో ఏ వర్షన్ మీకు బాగా నచ్చింది? అన్ని ఫేవరెట్ అండి. ఇప్పుడు క్రికెటర్ అన్నప్పుడు క్రికెటర్లో ఉన్నారు, హనుమంతుడు అన్నప్పుడు హనుమంతుడిలో. ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్కరు ఉంటారు సార్. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోతారు. ఇప్పుడు మెగాస్టార్ ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 ఎలా ఉంటారు, వాల్తేరు వీరయ్యలు ఎలాగ ఉంటారు, ఇప్పుడు వీరశంకర్ వరప్రసాద్లు ఎలాగ ఉంటారు. అసలు మాస్ హీరో కామెడీకి ఏంటండి. మీకు ఏది బాగా నచ్చిందని అంటే, మీకు ఫేవరెట్ కాబట్టి అన్ని ఫ్యాన్ కాబట్టి, బట్ ఏది బాగా ఎక్కువ నచ్చింది? కొంచెం ఎక్కువ. ఇప్పుడు మేము ట్రావెలింగ్ అయిందంటే అదే క్రికెటర్ ఉండేటప్పుడు, పెద్ద ఉండేటప్పుడు, కుస్తీ అప్పుడు ట్రావెలింగ్ అవుతాం కానీ అంతకేం ఉండదు. నేను ఎక్కువ అందులో ట్రావెలింగ్ అవుతాం కాబట్టి అందులోనే ఇష్టం. అయినా మీ కొంచెం కామెడీ టైమింగ్ ఉన్న డైలాగ్స్, మాస్ డైలాగ్స్ కొంచెం ఉంటాయి కదా, లైక్ ఒక మాస్ డైలాగ్స్ ఉంటాయండి. అవన్నీ ఎక్కువ క్రికెట్ టైంలో కొంచెం మీ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. మా ఏరియా అండి, మా ఏరియాది కాబట్టి అసలు పెద్దిగాడు అనేవాడు ఒక వండరు. పెద్దిగాడు అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి
రేపు పొద్దున్న మీకు ఉదాహరణకి బాబు పుట్టొచ్చు, ఎవరైనా పుట్టొచ్చు, పెద్దిగాని చూసి నేర్చుకో అంటారు. పెద్ది అనేవాడు ఇప్పుడు చనిపోయినా ఏమైనా ఎవరేమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ చేసుకునే వాళ్ళు మనం ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాం? పెద్దిగాడు ఉన్నాడు కదా, ఓకే మనకు పెద్ద ఉన్నాడు అలా కాదు. ఐ మీన్ అంటే ఇప్పుడు ఇన్స్పైర్ అవడానికి కష్టాలు పడ్డాకి ఇప్పుడు ఎంతో మంది ఎంతో వెళ్తుంటారు ఆ డిప్రెషన్ కి. అవన్నీ ఎందుకు? అంత క్యారెక్టర్ అలా ఉపయోగపడుతుంది, అలా డిజైన్ చేశారు. లాస్ట్ లో కూడా డైలాగ్ అందుకే కదా, నేను ఆడాను అనుకున్నారు, పోరాడాను సార్. నేను ఆడాను అనుకుంటాండి, పోరాడినాను సార్, పోరాడినాను సార్. సేమ్ చెప్పారు. అంటే ఈ డైలాగ్ కూడా ఉంటది కదా, కొండ కింద ఇప్పుడు అది ఎలా ఉంటదంటే ఆటైనా ఏదైనా కొండ కింద ఊరడదయ్యే ఉండాల, గెలిపోయినా విజయమైనా కొండ కింద ఊరడదయ్యే ఉండాలి. ఆటైనా గెలిపోయినా కొండ కింద ఊరడదయ్యే ఉండాలి. సూపర్. ఇంకేమన్నా ఐ మీన్ ట్రైలర్ లో మేము అబ్జర్వ్ చేయలేని ఏమన్నా డైలాగ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ట్రైలర్ లో సార్ అసలు సినిమా చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్ ఓ విమానంలో వెళ్ళిపోద్ది, సెకండ్ హాఫ్ ర్యాకెట్ లో వెళ్ళిపోద్ది. అసలు సినిమా అంతా ఒక అభిమాని సినిమా చూసుకొని చెప్పారు కదా, లాస్ట్ సార్ అందరూ ఏడ్చుకొని వస్తారు, చేయి పెద్ది అంటారు. ఇప్పుడు పెద్ది కూడా ఇండియన్ సినిమా సార్ ఇది. అంటే ఒక అభిమానిగా అడుగుతున్నాను, సినిమా అభిమానిగా, సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఒక ఎమోషనల్ ఎండింగ్ ఉండి అలా బరువెక్కిన గుండెతో బయటకు రావడం మీకు ఇష్టమా? మీకు నచ్చుతుందా? లేదు లాస్ట్ లో సాటిస్ఫై అయిపోయి హీరో అందరినీ కొట్టాడు, చితక్ కొట్టాడు అని చెప్పి ఉరకలేస్తూ రావడం ఇష్టమా? ఇప్పుడు రంగస్థలం అనేది మీకు ఎలా సార్ ఇష్టం? అది ఎమోషనల్ అది కదా, ఇది కూడా అంతే సార్. ఇప్పుడు మా సినిమా తీసేటప్పుడు మాస్గా ఉంటది, క్లాస్ సినిమా తీసేటప్పుడు క్లాస్గా ఉంటది, లవ్ స్టోరీ తీసినప్పుడు లవ్గా ఉంటది. అర్థమైంది? ఇది అన్ని కలిపి ఉంటది స్టోరీ. ఈ సినిమా అన్ని కలిపి మాసు, క్లాస్, ఆడియన్స్ అంతా కలిపి ఒక ఫుల్ మెస్, వెజ్ అన్ని కలిపి వెజ్లో వెజ్ భోజనం పెడతారు కదా, కర్రీస్ ఒక 20-30 పెడతారు, అన్ని కలిపి ఇందు టికెట్ కి. సో బాడీ ఏంటి, బాడీ ఏమనిపించింది రామ్ చరణ్ గారు అది తీసి ఆ కుస్తీ యోధుడి కింద వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? నిజంగా ఆంజనేయ స్వామి ఆ గద ఒకటి ఆంజనేయ స్వామి అండి ఆయన. అంటే ఈ కాలంలో మాకు తెలిసి మీ ఫ్యాన్స్ కాబట్టి ఆంజనేయ స్వామి అసలు ఆయన ఫస్ట్ వచ్చేటప్పుడు ఇలా గద పెట్టుకునేటప్పుడే సార్ అన్నారు, సార్ మీలో నాకు ఆంజనేయ స్వామి కనిపిస్తుంటాను వచ్చిపో సార్. అంటే మీరు కొంచెం ఐ మీన్ స్పిరిచువల్ పర్సన్, డివోషనల్ పర్సన్, ఎక్కువ నమ్ముతారా? భక్తి ఎక్కువ చెప్తాం కదండి, బొట్టు పెట్టుకుని వచ్చాం కదా, దైవం మాకు మా బుచ్చిబాబు సార్ చాలా ఎక్కువ భక్తి అండి. బుచ్చిబాబు సార్ అనేవాళ్ళు పూజ చేసుకునే వస్తారు. మా ఆఫీస్లో ఎక్కువ దత్తాత్రేయ స్వామి ఫొటోస్ ఉంటాయి, దండం మొక్కుంటారు. ఒక మినిమం ఒక 1 minute 2 minutes దత్తాత్రేయ స్వామికి మొక్కుతారు. వెళ్ళినా మొక్కుతారు, బయట నుంచి వచ్చినా మొక్కుతారు. ఏదైనా ఏ షార్ట్ అయినా ఏదైనా ఫస్ట్ దత్తాత్రేయ స్వామి ఉంటారు. ఆయన ఆ దేవుడే మొక్కుతాను. అంటే హీరోల్లో బాగా భక్తి పరులు ఎవరంటే ఖచ్చితంగా చరణ్ గారి పేరు ముందు వస్తుంది. అంటే ఆయన్ని మనం ఎప్పుడు స్వామిమాల్లో చూస్తాం, ఈ ఫంక్షన్స్ కి వచ్చిన స్వామిమాల్లో వస్తూ ఉంటారు. అది ఇప్పుడు నేను కొంతమంది హీరోలు ఉంటారు సార్, వాళ్ళు మాస్లో ఉంటారు, ఈయన భక్తితో ఉంటారు. ఈయన ఏంటంటే మా అదృష్టం, ఫ్యాన్స్ అదృష్టం సార్. ఇప్పుడు కొంతమంది హీరోస్ ఉంటారు, మీ హీరో అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు, ఆ పబ్బుల్లో అలా తిరిగారు అటు ఇది అంటారు. మా హీరో అలా ఉంటారు. మా హీరో ఏంటంటే దేవుడి భక్తితో ఉంటాడు. ఆయన కూడా ఆయన ఫ్యాన్స్ ని అలా ఉండండి అని చెప్పే విధానం. ఆయన ఇప్పుడు స్వామిలో ఉంటారు. అసలు స్వామిలో ఉండేటప్పుడు కాలు కాలిపోతాయి, అవన్నీ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి ఎక్కువ, రాళ్ళు అలా చిరంజీవి కొడుకు అన్న రేంజ్ వ్యక్తి, మెగా పవర్ స్టార్ అన్న వ్యక్తి చెప్పులు లేకుండా తిరగడం అంటే, ఇప్పుడు చిరంజీవి సార్ ఎలా కష్టపడ్డారో చరణ్ సార్ అలాగే కష్టపడతారు అంతే. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా స్టైలిష్ అటైర్లు చూస్తూ ఉంటాం, ఎక్కడికి వచ్చిన ఫంక్షన్స్ లో వాటిల్లో వీటిలో అందరూ చాలా స్టైలిష్ గా వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ని అడిగి రకరకాలుగా రెడీ అవ్వడం. అండ్ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే చాలా మంది ఐ మీన్ హైట్ కూడా ఉంటది, షూలు వాడుతూ ఉంటారు, ఇవి వాడుతూ ఉంటారు. ఆయన అసలు చెప్పులు అలా వచ్చేయడం అసలు ఆయనకి ఏం అనిపించదేమో. అంటే ఇంతమంది నన్ను చూస్తున్నారు, ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, నాకంటే చిన్నోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళందరి ముందు నేను ఉన్నాను, నేను ఇలాగే వస్తున్నాను, అసలు ఎక్కడ నాకు అనిపించినట్టు అనిపించదు. ఇప్పుడు చిరంజీవి సార్ ఉన్నారండి, ఆయన ఎలా ఉంటారు? ఆయన మామూలుగా ఉంటారు కదా, మరి ఆయన కొడుకు ఇంకెలా ఉంటారండి? ఇప్పుడు సార్ అలా ఉంటే ఆయన ఇక్కడ పెరిగిన వాళ్ళు అలాగే ఉంటారు.
నాకైతే అలా రెడీ అయ్యి వచ్చేదానికంటే స్వామివాళ్ళు వస్తూ ఉంటారు కదా వితౌట్ ఏమీ లేకుండా నాకు అప్పుడే నచ్చుతారు ఎక్కువ. మన సారు ఎయిర్పోర్ట్ కి మాల్లో వెళ్ళా ఎంత అంటే ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ కాకుండా ఎయిర్పోర్ట్ లో మాల్కి వెళ్తారు ఎంత హ్యాపీ అంతే ఉందా అంటారు కదా సార్. ఎయిర్పోర్ట్ లో నడిచిన స్వామివాళ్ళలో నడిచిన అలాగే ఉంటారు, మంచి మంచి కాస్ట్యూమ్స్ చేసుకునేటప్పుడు కూడా అలాగే ఉంటారు. ఆయన ఇంకంతే, ఆయన ఒక వండర్. ఎప్పుడన్నా సెట్స్ లో చూసారా ఆయన భక్తి ఏమన్నా? ఐ మీన్ ఆయన చూపించడం ఎక్కడన్నా? భక్తే సార్ అసలు. వస్తారు వచ్చేటప్పుడు ఒక దండం మొక్కకుండా ఇలా అంటారు దేవుడికి, దండం మొక్కుకొని కూర్చుంటారు. ఓకే, సెట్స్ లో కూడా భక్తి భక్తే సార్. ఇప్పుడు దేవుడికి అనే వాళ్ళు ఇక్కడ అంతే సార్. ఆయన హనుమాన్ దేవుడు అందరినీ నమ్ముతారు. డాన్స్ షూట్ కి ఏమన్నా మీరు వెళ్ళారా? ఒక అమ్మో అది ఇంకా వండరు సార్ అసలు. మీరు కూడా ఉన్నారు డాన్స్ షూట్ లో మేము లేము, ఫీల్డ్ చూసాను నేను ఐటమ్ సాంగ్ అప్పుడు. ఇక్కడ మన ఏరియాలో అయినప్పుడు నేను ఉన్నాను, బయట ఎక్కడ అయినప్పుడు నేను లేను. కొన్ని అయ్యే బయట ఊర్లో గట్రా అప్పుడు నేను లేను. మన ఊరి కాడ ఐటమ్ సాంగ్ సెట్ ఉంటది కదా, అప్పుడు నేను ఓన్లీ చరణ్ సార్నే చూసాను. ఆయన స్టెప్లు నేనైతే చూడలేదు, నిజం చెప్తా. ఓన్లీ చరణ్ సార్, నేనైతే ఒక చరణ్ సార్ అభిమాని. ఆయన చూడడానికి సినిమా అంతా నా అదృష్టం ఏంటంటే చరణ్ సార్ ఒక్కలనే చూసాను సినిమా అంతా, చరణ్ సార్ని. డాన్స్ అంటే ఇప్పుడు ఆయన చాలా మంచి మంచి డాన్సులు ఉన్నాయి, లైక్ అదే లైలా ఓ లైలా సాంగ్ గానీ, లేదంటే అప్పుడు బంగారు కోడి పెట్ట ఇది చాలా ఉన్నాయి, ఫ్రీడమ్ గానీ. ఇందులో మీకు కొత్తగా ఏమనిపించింది ఇందులో ఆ డాన్స్? ఇంకా వండర్ సార్, కొత్తగా ఉండదు మీన్స్ కొంచెం దాన్ని మించి ఉంది సార్. ఇప్పుడు చిక్రీ స్టెప్ ఉందండి, అది ఎలా ఉంటదండి? ఆ బ్యాట్ కొట్టింది ఎలా ఉంటదండి మీకు చెప్పండి పోనీ. నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకేం నచ్చినప్పుడు మా ఫ్యాన్స్ ఇంకెలాగండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగంటే ఎలా ఉంటది? వండర్ కదా అంతే. సూపర్. సో June 4th ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? వండర్, అదొక పండగ. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఇప్పుడు మనం ఇప్పుడు స్వాతంత్రం పండగ వచ్చేటప్పుడు ఎలా ఉంటది, భారతీయులు అందరూ ఒకలా ఉంటాం కదా, అందరం కలిపి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం కూడా జై కొడతాం కదా. పెద్ద సినిమా పండగ వచ్చినప్పుడు కూడా, పెద్ద సినిమా June 4th రిలీజ్ అయినప్పుడు కూడా ఇండియాలో ఉన్న ఒక అందరూ జై కొడతారు. ప్రతి ఒక్కరి నోట్లో పెద్దిగోడు మాత్రమే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నా అదృష్టం అని ఆయనతో వర్క్ చేయడం, మా సార్తో వర్క్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చిబాబు సారు, ఆయన సార్ మీతో సినిమా అయిపోయింది కదా సార్, మీతో ఉండిపోవాలంటే ఉండిపోతా, సరే ఉండిపో. ఇప్పుడు నాకు మంత్లీ శాలరీ ఇచ్చి ఆఫీసులో ఫుడ్ పెట్టి అసలు 3 సంవత్సరాలు సార్ నేను. ఇంకొకటి నేను ఫంక్షన్కి వెళ్తాను ఇంటింటికి, మంత్లీ వెళ్తా, మంత్లీ టికెట్ చేస్తారు, బస్ టికెట్లు అంతా ఆఫీసే. మా ప్రొడ్యూసర్ గారు ఆయన సతీష్ సార్. అంటే పెన్షన్ అంటే నేను హ్యాండిక్యాప్డ్ సార్, కాలు చేయ హ్యాండిక్యాప్డ్, నాకు పెన్షన్ వస్తుంది మంత్లీ వీళ్ళు తీసుకుంటాను. కానీ ఒక మాట జస్ట్ అడిగినందుకు ఉండిపో అని అన్నారు, శాలరీ ఇస్తూ చూసుకుంటా. గ్రేట్ సీరియస్. శాలరీ అందరికి ఇస్తారు సార్. ఆయనతో బుచ్చిబాబు సార్ వండర్ ఏంటంటే ఆయన సింపుల్గా ఉంటారు సార్, సింపుల్గా ఉంటారు ఎక్కువ ఎవరితో. ఆయన ఏంటంటే మనం హ్యాపీగా ఉంటే పక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని మనస్తత్వం. ఎవరి మీద కుళ్ళు పెట్టుకోవడం, కక్స్ పెట్టుకోవడం అలాగేం ఉండదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్లోనే ఉంటుంది సార్. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు, అక్కడికి వెళ్ళేటప్పుడు, ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కువ చదివినా కూడా ఉడికిపోతారు, ఏదైనా కొత్త బట్టలు వేసినా ఉడికిపోతారు, అవి ఉంటాయి సార్. ఆయన అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు వస్తావా, ఓకే జాయిన్ చేసేయండి, నువ్వు డిపార్ట్మెంట్ రేపు నుంచి. ఆయనకు ఇప్పుడు పాత తెలియదు, కొత్త తెలియదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అలాగే మర్యాద ఇస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా సేమ్ టు సేమే అలాగే ఉంటుంది అంతే. ఎక్కడ చూస్తున్నారు మరి ఫస్ట్ షో? ఇప్పుడు నేనైతే ఎక్కడ చూస్తానంటే మైత్రి విమల్ థియేటర్ ఉంటుంది, అది మైత్రి వాళ్ళు, అక్కడ పెద్ద సినిమా. ఎందుకంటే నేను ఎప్పుడైనా మాస్ ఎక్కడ మాస్ అయితే ఎక్కడ గోల్ చేస్తే అక్కడే. ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ సార్ పెద్ది అని పడగానే చరణ్ సార్ బొమ్మ వచ్చిన వెంటనే తిప్పేసి కాలర్ ఎగరేసి గట్టి తీమర్ కొట్టి ఉంటుంది సార్. ఒక వండర్ సార్.
అది ప్రీమియర్ కి ముందు రోజు నైట్ వెళ్ళిపోతున్నారు అయితే. నైట్ వెళ్ళిపోతున్నా. ఉమ్, ఈ సినిమాకి ఒక వండరు. ఉమ్, ఆ మేడంకి చిన్న చిన్న స్లాంగ్ చెప్పేటప్పుడు యమునా తారక్ అని ఉంటారు మా సిస్టర్, ఆమెకు కూడా అసలు ఆమె ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆయన బుజ్జిపోతారు, ఎంత బాగా మాట్లాడారో. అమ్మ ఇలా హీరోయిన్ ఇలా ఉంటుంది, ఇలాగ మాట్లాడమ్మా స్లాంగ్ చెప్పినప్పుడు కొన్ని అన్ని మా మంచి యాసలో. మంచి తిట్లు ఉన్నాయి కదా ఆవిడ అన్ని. అది ఆవిడ క్యారెక్టర్ సార్, అచ్చయం క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఈయన అప్పలసూరి గారు ఉన్నారు, ఆయనది ఒక క్యారెక్టర్. ఇప్పుడు పెద్దిగా ఏందో ఒక క్యారెక్టర్, దివ్యాంద్ గారిది ఒక క్యారెక్టర్, ఇది శివరాజ్ కుమార్ గారిది ఒక క్యారెక్టర్, జాన్వి మేడంది ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లు అలా ఒదిగిపోతాయండి. ఇప్పుడు మీ ఇంటికాడ మీ ఇంటి పెద్ద నాన్న, నాన్న తర్వాత అన్నయ్య, అమ్మగారు, అమ్మగారి తర్వాత అన్నయ్య, అక్క అయితే అక్క, అలాగా ఒక్కొక్క క్యారెక్టరు. ఇప్పుడు అన్నం తినాలంటే ఇప్పుడు అన్ని అందరు సహాయం చేసుకునేటట్టు ఉంటుంది. అలాగా మా యమునా తారక్కి ఇవ్వడం, మా చెల్లి చేసుకున్న అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం అసలు. సూపర్. సో నాకు తెలిసి మీరు కూడా నవ్వుకుని ఉంటారు ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు. అండ్ మున్నా భయ్య గురించి మాట్లాడుకోవాలి. మున్నా భయ్య డైలాగులు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. సో ఇందులో ఎలా ఉండబోతున్నాయి ఆయన డైలాగ్స్, మీరు చూసారు కాబట్టి. ఇందులో ఎలా ఉంటదంటే ఇవన్నీ మీరు June 4th సార్, June 4th, June 13 ప్రీమియర్స్ ఉంటాయా, ఆ తర్వాత ఒకటి పెడతారు కదా, మీరు చూసి మీరు నాకు చెప్తే అప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ చేస్తా తిరిగి ఎలా ఉండేదని. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు ఆర్టిస్ట్గా ముందుకెళ్ళాలి. అండ్ ఎలాగో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బుచ్చి బాబు గారితో సహవాసం కాబట్టి, సహవాసం ఖచ్చితంగా మంచిది కాబట్టి మేము విష్ చేయక్కర్లేదు, ఖచ్చితంగా మంచి దారి మీకు ఏర్పడుద్ది, పూలబాటే ఉంటుంది. అండ్ పెద్ది మనందరం కోరుకున్నట్టు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. అసలు రంగస్థలం సార్ నేషనల్ అవార్డు కన్ఫర్మ్ వస్తుంది సార్. ఎందుకంటే ఆ పెద్దిగోడి క్యారెక్టర్లో శరణ్ సార్, ఆ ఢిల్లీ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, అది చిన్న అలా క్యారెక్టర్ ఇప్పుడు వచ్చేటప్పుడు అలా ఆ ట్రైలర్లో సగం ఎమోషన్ అదంతా ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఖచ్చితంగా ఆయనకు వస్తుంది, మా సార్కి వస్తుంది, ఖచ్చితంగా రావాలి సార్. మా సింహాచలంలో గ్రిప్రదక్షిణ అవుతుంది. నేను దీనికి సెలెక్ట్ అవుతే ముందు నేను తిరిగేటప్పుడు వెంటనే ఒకరోజు తిరిగా నెక్స్ట్ రోజు వచ్చేసారు, సెలెక్ట్ అయిపోయా. ఇప్పుడు సినిమా ఇప్పుడు మన జూలైలోనే అవుతుంది, అప్పటికి సినిమా రిలీజ్ అయిపోద్ది. అప్పటికి రామ్ చరణ్ గారు మీకు నేషనల్ అవార్డు వచ్చిందని దేవుడి దేవుల, నా సింహద్రప్పనికి, నా ఫేవరెట్ సుబ్రహ్మణ్య స్వామికి, దత్తాత్రేయ స్వామికి, అందరికీ అదే మొక్కుతాను. మా సార్కి రావాలా, రామ్ చరణ్ సార్ ఫ్యాన్స్ ఏంటో అప్పుడు చూపిస్తా. సూపర్ ఫ్యాన్ అంటే ఎలా ఉండాలి అసలు, నిజంగా అవుతుంది తీర్చుకోవడానికి రెడీగా ఉండాలి. రామ్ చరణ్ సార్ ఫ్యాన్స్ అంటే అప్పుడు ఆ రోజు అవుతారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఫ్యాన్, ఒక అభిమాన్స్. ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. మెగా పవర్ స్టార్ అనేది మనకి ఫస్ట్ నుంచి వింటున్న మాట, చిరుత టైం నుంచి. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని కొంతమంది పిలుస్తున్నారు. ఏది బాగా నచ్చింది ట్యాగ్? నాకైతే మెగా పవర్ స్టార్ అండి. గ్లోబల్ స్టార్ అంటే ఇప్పుడు ఆయన ఇండియా అంతా తెలుసు, నాకైతే మెగా పవర్ స్టార్. ఎందుకంటే మెగాస్టార్ గారు కొడుకు పవర్ స్టార్ గారు. ఇది ఎప్పుడైనా మనకు తెలిసిందే మనం చెప్పాలి. గ్లోబల్ స్టార్ అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు మన నేషనల్ అవార్డు ఉందండి, అది మన ఇండియా. ఇప్పుడు ఆస్కర్ అవార్డు ఫారెన్ది, ఇది తీసుకున్నా హ్యాపీ ఫీల్ అవుతాం, అది తీసుకున్నా హ్యాపీ ఫీల్ అవుతాం. కాకపోతే ఇదే ఎక్కువ మంది కదా, మన ఇండియా కదా. అలాగా ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఖచ్చితంగా మంచి పోలబాటు మీకు ఉండాలి ఆర్టిస్ట్గా అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, రెండు ఉండాలని కోరుకుంటున్నాం. పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. లైక్ రంగస్థలాన్ని ఆ వైబ్స్ ఎలా వచ్చినాయో దాన్ని మించిన డబుల్ వైబ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఐడి మీడియా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇంకొకసారి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.